Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of post market analysis of Nifty and Bank Nifty 23rd February. ఈరోజు మార్కెట్లో మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మనం ఇది మాట్లాడుకుంటాం. సో చాలా మంచి ఎంట్రీ వచ్చింది, 1:7 ఆర్ఆర్ అప్రాక్సిమేట్లీ వచ్చింది అనమాట. సో ఆ ఎంట్రీ ఎలా వచ్చింది ఏంటనేది ఈరోజు మన క్లాస్లో డిస్కస్ చేసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు నా ఎక్స్ప్లెనేషన్ కానీ అనాలిసిస్ కానీ మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోతే అసలు ఏం జరిగింది, లైక్ ఎలా వచ్చింది ఏంటనేది హయ్యర్ టైం ఫ్రేమ్ నుంచి లోవర్ టైం ఫ్రేమ్ వద్దాం. ఓకే, సో ఫ్రైడే కూడా మార్కెట్ మాట్లాడుకున్నాం. ఫ్రైడే ఏంటంటే మనకు రిట్రేస్మెంట్ వచ్చింది కదా. సో రిట్రేస్మెంట్ వచ్చిన తర్వాత ఫ్రైడే మనం ఒక ఎంట్రీ చెప్పుకున్నాం, లైక్ స్మాల్ రిట్రేస్మెంట్ ఎంట్రీ. అదేవిధంగా ఈ రోజు కూడా మనకి ఏంటంటే డౌన్ సైడ్ ఎంట్రీ ఒకటి వచ్చింది అనమాట. ఏంటి ఆ డౌన్ సైడ్ ఎంట్రీ అంటే, లైక్ ఓకే 1 అవర్ టైం ఫ్రేమ్, లైక్ డే టైం ఫ్రేమ్కి వెళ్తే లైక్ ఆ రోజు థర్స్డే 19th ఫిబ్రవరి ఉంది కదా. 19th ఫిబ్రవరి లైక్ ఈ హై నుంచి స్వీప్ అయ్యి మార్కెట్ చాలా డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అయ్యింది ఆ రోజు. లైక్ నెగిటివ్ ఇంపాక్ట్ ఉండడం వల్ల, న్యూస్ ఉండడం వల్ల, సో ఆ రోజు చాలా నెగిటివ్గా మార్కెట్ అనేది లైక్ డౌన్ సైడ్ ట్రావెల్ అయింది కదా. సో ఆ క్యాండిల్ యొక్క లైక్ ఇది ఉంది కదా, ఈ ఏరియా యొక్క ఎక్స్ట్రీమ్ 1 అవర్ టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ ఇప్పుడు చూడండి. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్ ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నదన్నమాట. ఓకే, అట్ ద సేమ్ టైం మనకి ఇంబ్యాలెన్స్ ఉన్నది అది లిక్విడిటీ. ఈ టాప్ హై ఉంది కదా, ఈ హైని స్లిప్ చేసి డౌన్ సైడ్ ర్యాలీ అయిన ఏరియా ఇక్కడ కొన్ని లిమిట్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. సో ఇది వన్ ఆఫ్ ది ఆర్డర్ బ్లాక్ కింద పనిచేస్తుంది అన్నమాట. ఓకే, సో ఎలా చూస్తాం ఏంటనేది చూస్తే, లైక్ 1 అవర్ క్యాండిల్ కదా మనకి. ఓకే, 1 అవర్ క్యాండిల్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లైక్ ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది. ఓకే, సో ఈ ఫస్ట్ క్యాండిల్, సెకండ్ క్యాండిల్, థర్డ్ క్యాండిల్, ఓకే, ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నదన్నమాట. రైట్, అయితే ఈ రోజు ఏం జరిగిందంటే ఈ రోజు మనకి లైక్ స్మార్ట్ లైట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ర్యాలీ అయింది మార్కెట్ అనేది. అప్ సైడ్కి ర్యాలీ అయిన తర్వాత రీటైల్ ట్రేడర్స్ ఎలా థింక్ చేస్తారంటే, లైక్ ఈ మంచిగా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత స్ట్రాంగ్ 15 minutes టైం ఫ్రేమ్ బుల్లిష్ క్యాండిల్, 15 or 5 minutes ఏదైనా సరే, లైక్ చూసిన తర్వాత ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ తీసుకుంటారు. లైక్ ఇప్పుడు చూసుకుంటే ఈ చూడండి, ఇలాగ ఒక మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ ఇక్కడ సస్టైన్ అయింది. అది బ్రేక్, లైక్ అఫ్కోర్స్ ఇక్కడ బ్రేక్ అవ్వలేదు సరిగ్గా. వాటర్ మేబీ ఈ క్యాండిల్ చూసి లైక్ ఏంటంటే బుల్లిష్ సైడ్ ట్రేడ్ చేయడానికి ప్లాన్ చేస్తుంటారు అన్నమాట బేసిక్గా. బట్ ఇక్కడ ఉన్నది ఏంటంటే ఎక్స్ట్రీమ్ క్యాండిల్ దట్ టు 1 అవర్ టైం ఫ్రేమ్. ఇక్కడ ఆ రోజు మార్కెట్ డ్రాస్టిక్గా ఫాలో అయిపోయిన ఎక్స్ట్రీమ్ క్యాండిల్ అనమాట. ఓకే, దట్ టు ఇంబ్యాలెన్స్ ఉన్నారు, ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నారు. ఓకే, సో ఈ రోజు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఫస్ట్ క్యాండిల్ రన్ అయిన తర్వాత ఇక్కడ మనం ఇలాంటి ప్లేసులు రెడీ చేసి పెట్టుకోవాలి. ఎప్పుడైనా సరే మార్కెట్ బిఫోర్ డే మనం రెడీ చేసి పెట్టుకోవాలన్నమాట. ప్రీవియస్గా ఇంతకుముందు నేను ప్రీ మార్కెట్ పోస్ట్ మార్కెట్ పెట్టేవాడిని, బట్ ఏంటంటే ఎక్కువ నాకు ఆదరణ రావట్లేదు అని చెప్పేసి ప్రీ మార్కెట్ ఆపేసాను అనమాట. సో అందుకే మీకు ఈ పాయింట్స్ లైక్ కొంతమందికి లైక్ అర్థం అవ్వకపోవచ్చు, లైక్ ఏంటిది అని చెప్పేసి. బట్ స్టిల్ ఏంటంటే ఇలాంటివి మనం ఫైండ్ అవుట్ చేసి ముందే పెట్టుకోవాలన్నమాట మార్కెట్లో. ఓకే, అంటే ఇక్కడ ఎగ్జాక్ట్గా వర్కౌట్ అవుతుంది అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత రియాక్షన్స్ చూడాలి, ఎలా రియాక్ట్ అవుతుంది అంటే ఆ రియాక్షన్ బట్టి మనం రియాక్ట్ అవ్వాలన్నమాట. ఓకే, రైట్. సో ఏమైంది ఇక్కడ మనం లైక్ ఎర్లీ మార్నింగ్ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్కి ర్యాలీ అయ్యి సింగిల్ క్యాండిల్తో రైట్ బాగా ఉంది. అయితే ఇక్కడ ఒక ఫేర్ వాల్యూ గ్యాప్ ఉన్నది, ఎక్స్ట్రీమ్ 1 అవర్ టైం ఫ్రేమ్ క్యాండిల్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. రైట్, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత 1 minute టైం ఫ్రేమ్లో చేంజెస్ ఏమయ్యాయో చూద్దాం. ఓకే, సో ఇది మాట. రైట్, సో ఇక్కడ మార్కెట్ అనేది అప్ సైడ్కి ఇలా ట్రావెల్ అవుతుంది కదా. సో పుల్ బ్యాక్. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం లాస్ట్ పుల్ బ్యాక్ ఇక్కడ వస్తుంది. ఓకే, సో మార్కెట్ అనేది ఈ జోన్ ఉంది కదా, ఈ జోన్లో రియాక్ట్ అవుతూ ఇక్కడ మనకి 1 minute టైం ఫ్రేమ్లో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇస్తుంది. ఓకే, సో ఈ లాస్ట్లో ఉంది కదా, ఈ లాస్ట్లోని మంచిగా బ్రేక్ చేస్తుంది. అది కూడా ఎక్కడి నుంచి 1 అవర్ టైం ఫ్రేమ్ లిక్విడిటీ క్యాండిల్ ఏదైతే లైక్ ఇప్పుడు 19th ఫిబ్రవరి రోజున లిక్విడిటీ క్యాండిల్ ఏరియా ఇంబ్యాలెన్స్ ఆఫ్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ టచ్ చేస్తూ ఇంబ్యాలెన్స్ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఏరియాలోంచి మనకి ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అనేది వస్తుంది దట్టు. ఓకే, చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అంటే ఈ లాస్ట్లో ఉంది కదా, ఈ లాస్ట్లోని మంచిగా మార్కెట్ అనేది బ్రేక్ చేస్తుంది మనకి 1 minute టైం ఫ్రేమ్, అది కూడా 1 minute టైం ఫ్రేమ్. ఓకే, రైట్. సో ఇక్కడ ఏంటంటే లైక్ 1 minute టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్, ఇది హైయర్ టైం ఫ్రేమ్స్ కాదు. ఏంటంటే ఇది ఇంట్రాడే ట్రేడింగ్ ప్రకారం మనం అనలైజ్ చేస్తుంది. ఇంట్రాడే 1 minute ఎప్పటికప్పుడు స్వింగ్ అయిపోతుంటుంది, అటు ఇటు స్వింగ్. దానికి తగ్గట్టు మనం ఆ పాము మెలికలు తిరిగినట్టు మెలికలు తిరుగుతుంది అనమాట. ఆ మెలికలు తిరిగినట్టు మనం కూడా రియాక్ట్ అవుతుండాలి. ఓకే, సో 1 minute టైం ఫ్రేమ్లో వచ్చిన చేంజ్ మాట మనకి.
ఓకే. సో లేదు మాకు ఇలాంటి తెలుగు స్మార్ట్ మనీ, ఐసీటీ కాన్సెప్ట్స్, లిక్విడిటీ కాన్సెప్ట్స్‌లో 1 మినిట్ టైమ్ ఫ్రేమ్ అయినా కాదు. ఏ టైమ్ ఫ్రేమ్ అయినా హైయర్ టైమ్ ఫ్రేమ్ టు లోవర్ టైమ్ ఫ్రేమ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇంకా డెప్త్‌గా నేర్చుకోవాలి అనుకుంటే నేను ఆ కాన్సెప్ట్స్ కూడా టీచ్ చేస్తాను. స్మార్ట్ మనీ, ఐసీటీ అండ్ లిక్విడిటీ కాన్సెప్ట్స్. అండ్ రేపొచ్చే మార్చ్ 1 నుంచి కూడా కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నంబర్‌కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే ఓకే. సో ఈ నంబర్ ఉంది కదా, ఈ నంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీకు కోర్స్ డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. చాలా తక్కువ ప్రైస్లోనే దట్ టు ఇన్ ఇండియన్ మార్కెట్స్. ఐసీటీ స్మార్ట్ మనీ కాన్సెప్ట్స్ ఇండియన్ మార్కెట్స్ మీకు ఎక్కడ టీచ్ చేయబడడం జరగట్లేదు. సో చాలా తక్కువ ప్రైస్. మార్చ్ 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే. సో ఇలాంటి ఇంకా మల్టిపుల్ థింగ్స్, ఇంకా స్ట్రాటజీస్, లిక్విడిటీ కాన్సెప్ట్స్ ఇంకా మీరు నేర్చుకోవచ్చు. లిక్విడిటీ కాన్సెప్ట్స్ అన్ని నేను ఇక్కడ రివీల్ చేయలేను, బికాజ్ అవి నేను ఓన్లీ క్లాస్ టీచ్ చేసే అనమాట. సో అందుకే ఎవరైనా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే రైట్. సో ఓకే, మళ్ళీ కాన్సెప్ట్లోకి వచ్చాను. సో కాన్సెప్ట్లోకి వచ్చేస్తే లైక్ ఈ 1 hour టైం ఫ్రేమ్ జోన్కి వచ్చింది కదా, ఇంబ్యాలెన్స్ జోన్కి. ఇక్కడికి వచ్చిన తర్వాత చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఆ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడం కూడా చూడండి. ఇక్కడ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్. ఓకే, డిస్ప్లేస్మెంట్ అంటే మంచి ర్యాపిడ్ క్యాండిల్తో మనకి ఇక్కడ లోన్ అనేది బ్రేక్ చేస్తుంది. ఓకే, సో మంచి 3-4 క్యాండిల్స్, రెడ్ క్యాండిల్స్ అనేవి పడుతున్నాయి. అయితే ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, మీరు లైక్ మార్కెట్లో రెడీగా ఉంటే, అది చెప్పాలంటే మార్కెట్లో మీరు రెడీగానే ఉండాలి. ఇక్కడ ఆల్రెడీ జోన్ దగ్గరికి వచ్చినప్పుడు జోన్ దగ్గర రెడీగా క్విక్గా ఆ మార్కెట్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. మీరు క్షణం లైక్ ఏంటంటే కొద్దిగా అలా పక్కకి వెళ్ళి వచ్చినా సరే మీరు 1 minute టైం ఫ్రేమ్లో ఎంట్రీస్ క్యాచ్ చేయడం చాలా కష్టమైపోతుంది. ఓకే, సో ఈ జోన్కి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ రెడీగా ఉండాలి. ఇక్కడ రెడీగా ఉన్న తర్వాత ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ని ఐడెంటిఫై చేసిన తర్వాత ఇక్కడ మనకి ఏంటంటే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ ఇలా ప్లేస్ అవుతుంది. ఓకే, బికాస్ ఇక్కడ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చింది కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ క్లాక్ ముందు వచ్చిన లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ ఇదే కదా. ఓకే, లాస్ట్ బయ్యింగ్ క్యాండిల్ దట్ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 1 minute టైంలో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ ఉంది కదా, ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నారు. ఓకే, సో ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా మంచిగా ఉన్నది. ఆ ఇంబ్యాలెన్స్ యొక్క మిడ్ పాయింట్ అట్ ద సేమ్ టైం 1 hour టైం ఫ్రేమ్ యొక్క మిడ్ పాయింట్ ఎగ్జాక్ట్ కోరిలేట్ అవుతుంది అన్నమాట. సో మీరు అక్కడ చూసుకుంటే ఈ క్యాండిల్ దగ్గర ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. లేదా మీకు పాసిబిలిటీ జరగలేదు అనుకుంటే, లైక్ అయితే చాలా మంది ఏంటంటే లైక్ ఇక్కడ ఈ మిడ్ పాయింట్ ఉంది కదా, ఈ మిడ్ పాయింట్ దగ్గర ఎంట్రీ అయిపోతారు. ఈ ఆర్డర్ బ్లాక్ ఇక్కడ ఫెయిర్ వాల్యూ గ్యాప్ యొక్క మిడ్ పాయింట్ ఏరియాలోనే ఎంట్రీ అవుతారు. మీకు కావాలనుకుంటే మీ చార్ట్స్ కూడా ఓపెన్ చేయండి. ఇక్కడ సరిగ్గా కనిపించకపోతే మీ చార్ట్స్ ఓపెన్ చేసి మీరు కూడా అనలైజ్ చేయండి. లైక్ ఇక్కడ చెప్పాను కదా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ వచ్చిన తర్వాత ఈ మిడ్ పాయింట్లోనే ఎంట్రీ అవ్వచ్చు, తప్పలేదు. ఇక్కడ కూడా ఎంట్రీ అవ్వచ్చు. లేదంటే ఈ క్యాండిల్ ఉందా, గ్రీన్ క్యాండిల్ కూడా టచ్ అవ్వచ్చు. కొన్నిసార్లు ఏంటంటే ఎగ్జాక్ట్ ఈ గ్రీన్ క్యాండిల్ టచ్ అవ్వాలనుకుంటుంది. ఈ మిడ్ పాయింట్ ఉంది చూడండి, ఈ మిడ్ పాయింట్ టెస్ట్ చేసి ఇక్కడ మార్కెట్ పారిపోతుంటారు. అయితే ఇక్కడ కొన్నిసార్లు జరిగే ప్రాబ్లమ్స్ ఏంటంటే రైట్, ఇక్కడ చూడండి, ఇక్కడ రిజెక్షన్ అయింది చూడండి, ఈ గ్రీన్ క్యాండిల్ అబ్జర్వ్ చేసినట్టుగా ఇక్కడ రిజెక్షన్ వచ్చింది, బాగానే ఉంది. ఈ క్యాండిల్లో ఎంట్రీ అయ్యారు అనుకోండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే స్టాప్ లాస్, లైక్ ఐసీటీ కాన్సెప్ట్స్ ప్రకారం స్టాప్ లాస్ ఎక్కడ పడతారంటే ఈ రిజెక్షన్ క్యాండిల్, లైక్ ఏంటంటే ఏదైతే ఇప్పుడు ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా మనకి. ఓకే, ఫెయిర్ వాల్యూ గ్యాప్ ఉంది కదా, ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ అబోవ్ పెడతారన్నమాట. అబోవ్ ఈ పైన ఇలా పెడతారన్నమాట. ఈ ఆప్షన్స్లో వచ్చే ప్రాబ్లం ఇదే. లైక్ ఏంటంటే కొన్నిసార్లు అవి స్టాప్ లాస్ కొట్టేసి వెళ్తాయి. కానీ నేనేమంటానంటే అయితే ఇక్కడైనా ఇవ్వచ్చు. నేనేమంటానంటే లాజికల్గా ఇక్కడ ఇస్తేనే బాగుంటుందని చెప్తాను నేను. ఓకే, ఈ హై ఇలా ఇస్తేనే, లైక్ స్టాప్ లాస్ ఇస్తేనే బాగుంటుందని చెప్పేసి నేనైతే అంటాను అనమాట. బట్ స్టిల్ ఏంటంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ఐసీటీస్ ట్రేడ్ చేసే పీపుల్ ఏంటంటే ఈ ఫెయిర్ వాల్యూ గ్యాప్ లైక్ ఇక్కడ ఎంట్రీ అయిన తర్వాత దీనిపైన ఎలాగా స్టాప్ లాస్ ఇస్తుంటారు అన్నమాట. లైక్ అది నాకు ఎందుకు కొంచెం ఇల్లాజికల్గా అనిపిస్తుంటారు. బెటర్ నేనైతే ఇదే ఇవ్వమంటాను నేనైతే. ఓకే, ఎవరిష్టం వాళ్ళది. కొంతమంది ఇక్కడ ఇంకా రిస్క్ స్టాప్ లాస్ టైట్ చేసేయాలనుకుంటే ఎలా కూడా టైట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే కొద్దిగా రూమ్ ఇవ్వడం బెటర్ అని చెప్పేసి నేను అంటాను అన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే లైక్ మార్కెట్ అనేది లైక్ ఇక్కడ ఇవ్వండి ఈ లైక్ స్టాప్ లాస్ కొట్టే ప్రాబ్లం ఉంటుంది. బట్ స్టిల్ ఒరిజినల్ అయితే ఇది హిట్ అవ్వలేదు కదా. రైట్, ఓకే రైట్, ఇక్కడ మీరు ఎంట్రీ అవ్వలేదు అనుకుందాం, ఈ ఆర్డర్ బ్లాక్ దగ్గర ఎంట్రీ అవ్వలేదు అనుకుందాం. ఇంకో ఎంట్రీ కూడా ఎలా మనం ప్లాన్ చేయొచ్చు అంటే, లైక్ ఇప్పుడు చూసుకుంటే మార్కెట్ అనేది ఇప్పుడు ఇలాగా ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసి డౌన్ సైడ్ ఇలా వస్తుంది. ఈ ఆర్డర్ బ్లాక్ టెస్ట్ చేసినప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కూడా ర్యాపిడ్ మొమెంటం. ఓకే, ర్యాపిడ్ డిస్ప్లేస్మెంట్ క్యాండిల్స్, లైక్ ఏంటంటే డిస్ప్లేస్మెంట్ క్యాండిల్స్ ఇస్ నథింగ్ బట్ లైక్ ఒక ర్యాపిడ్ మూమెంటం. ఓకే, సో ఈ ర్యాపిడ్ మూమెంటంలోని మనం అబ్జర్వ్ చేస్తే కరెక్ట్గా వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, గ్యాప్ ఫిల్లింగ్. ఓకే, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఆర్ లైక్
సస్పెన్షన్ బ్లాక్ ఆల్రెడీ మొన్న ఫ్రైడే వీడియో చేసి పెట్టాను. ఎక్కువ మంది ఎవరు చూడలేదన్నమాట. ఎవరైనా వెళ్ళి చూడకపోతే లైక్ ఈ కాన్సెప్ట్ తెలియకపోతే, అంటే వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ తెలియకపోతే వెళ్ళి ఆ బేసిక్ కాంటెంట్స్ ఉన్నది అదే లాస్ట్ మొన్న ఫ్రైడే సాటర్డే అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెళ్ళి చూడండి బేసిక్ కాంటెంట్స్లోని. లేదు ఈ బేసిక్ కాంటెంట్స్ కూడా మాకు ఇంకా తెలియవంటే బేసిక్స్ కాన్సెప్ట్స్ అన్నీ అక్కడ ఆల్రెడీ ఉన్నాయన్నమాట మన ప్లేలిస్ట్లోని. వెళ్ళి చెక్ చేయండి, మీకు అందరూ దొరుకుతారు. ఓకే, సో ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ డ్రాస్టిక్గా పడింది కదా మార్కెట్, మళ్ళీ ఇందులో ఫేర్ వాల్యూగా పడింది. అట్ ద సేమ్ టైం మీకు ఆల్రెడీ ప్రపల్షన్ బ్లాక్ అని కూడా చెప్పాను. ప్రపల్షన్ బ్లాక్ అంటే ఈ ఆర్డర్ బ్లాక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బ్లాక్ని టెస్ట్ చేస్తున్నప్పుడు ఇక్కడ మార్కెట్ ఇప్పుడు డౌన్ సైడ్ ర్యాలీ ఉంది కదా, ఇక్కడ లాస్ట్ గ్రీన్ క్యాండిల్, ఓకే లాస్ట్ గ్రీన్ క్యాండిల్ గ్రీన్ మూవ్, లైక్ ఏంటంటే అప్ సైడ్ మూవ్. ఇవన్నీ చూడండి, ఇక్కడైనా ఇలా ఎంట్రీ అవ్వచ్చు. లైక్ ఈ గ్రీన్ క్యాండిల్స్ ఉన్నాయి కదా, ఈ గ్రీన్ క్యాండిల్స్ ఒక మిడ్ పాయింట్ ఉంది చూడండి, ఈ అప్సైడ్ మూవ్ అంటే ఆర్డర్ బ్లాక్ ని టెస్ట్ చేస్తూ తర్వాత ఏంటంటే డౌన్ సైడ్ ర్యాలీ అంటారు మార్కెట్. ఇది ప్రొపల్షన్ బ్లాక్ క్యాండిల్స్ అంటారు అన్నమాట. అంటే మీరు లైక్ 3 minutes 5 minutes వెళ్తే ఒక సింగిల్ గ్రీన్ క్యాండిల్ ఉంటుంది, అలా కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే 1 minute టైం ఫ్రేమ్ కాబట్టి ఇది ఇక్కడ ఇలాగ స్వింగ్ లా ఫామ్ అవుతుందంట. 1 minute టైం ఫ్రేమ్ స్వింగ్ మాట. ఓకే, లాస్ట్ గ్రీన్ క్యాండిల్స్ ఇవే మాట. సో మెయిన్గా ఏంటంటే ఈ క్యాండిల్, ఓకే లాస్ట్ గ్రీన్ క్యాండిల్ అంటే లైక్ ఏంటంటే అల్టిమేట్ ఈ 2 క్యాండిల్స్ ఇన్సైడ్ క్యాండిల్స్కి వచ్చేస్తుంది. సో లాస్ట్ అల్టిమేట్ గ్రీన్ క్యాండిల్ ఇదే మాట. ఓకే, సో అల్టిమేట్ గ్రీన్ క్యాండిల్లోని మీకు ఒకసారి నేను ఇవన్నీ డిలీట్ చేస్తాను, ఎందుకంటే కన్ఫ్యూజ్ అయిపోతుంది బ్లాక్ ఉండడం వల్ల మీకు కొద్దిగా. ఓకే, సో ఆ విధంగా చూసుకుంటే లైక్ ఇక్కడ మనకి ఇక్కడ కూడా ఇది ప్రొపల్షన్ క్యాండిల్ దట్ టు విత్ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్. ఇక్కడ చూడండి మార్కెట్ ఇక్కడ గ్యాప్ వదిలింది. ఓకే, ఇది మీరు రెడీగా చేసి పెట్టుకోవాలన్నమాట. అయితే ఇక్కడ ఎంట్రీ అయ్యారనుకోండి, ఇక్కడ కూడా వల్ల ఇంకో పొజిషన్స్ యాడ్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ ఎంట్రీ అవ్వలేదు అనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ అవ్వడానికి ప్లాన్ చేస్తాం. ఓకే, ఇక్కడ ఎంట్రీ అయితే స్టాప్ లాస్ ఈ పైన ఇలా పెట్టుకుంటారు అన్నమాట, దీనిపైన. ఓకే, సో ఇది ఇక్కడ చూసారా, ఈ చిన్న మార్కెట్లోని మనకి ఎంత సబ్జెక్ట్ ఉన్నదో లైక్ ప్లాన్ చేయాల్సిన సబ్జెక్ట్. సో ఈ విధంగా స్టడీ చేయాలి మాకు మార్కెట్ అనేది. ఓకే రైట్, సో అయితే ఇప్పుడు రైట్ ఎంట్రీ ఉన్నది అంత బాగానే ఉన్నది. లైక్ టార్గెట్ చూసుకుంటే లైక్ 1 hour టైం ఫ్రేమ్ టచ్ చేసి మనకి స్వతంగా అంతా జరుగుతుంది కదా, టార్గెట్ కొద్దిగా పెట్టుకోవచ్చు. అట్ ద సేమ్ టైం టార్గెట్ పెద్ద పెట్టుకోవచ్చు కదా అని చెప్పేసి లైక్ ఓవరాల్గా ఇంకా పెద్ద టార్గెట్స్ అచీవ్ చేయడం కాదు, పాసిబుల్ లాజికల్ టార్గెట్స్. అయితే మార్కెట్ ఇప్పుడు ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీ ట్రావెల్ అవుతుంది. సో రైట్, ఇప్పుడు నెక్స్ట్ లిక్విడిటీ ఎక్కడ ఉన్నదో చూసుకుందాం అన్నమాట. యాక్చువల్ చెప్పాలంటే నెక్స్ట్ లిక్విడిటీ చూసుకుంటే ఈ రోజు డేలో, ఓకే డేలో వరకు ఉన్నది. బట్ ఇక్కడ వరకు ఉంటానంటే నేనైతే అంతవరకు ఉండద్దు అంటాను. లైక్ ఇక్కడ చూడండి ఈ ఏరియాలో ఎగ్జిట్ అయిపోతే చాలు. ఎందుకు ఈ ఏరియా అంటున్నానంటే ఇది ఆర్డర్ ఫ్లో. వన్స్ మార్కెట్ ఇలా బ్రేక్ అయిపోయిన తర్వాత ఈ ఏరియాకి వచ్చి ఇప్పుడు టెస్ట్ చేసిన తర్వాత ఇది ఇంబ్యాలెన్స్ మాట. ఇది వన్ ఆఫ్ ది ఆర్డర్ ఫ్లో ఆర్ మిటిగేషన్ బ్లాక్ మాట. సో మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవుతుంది. ఆ బౌన్స్ అయినప్పుడు ఇక్కడ మనం ఏంటంటే ఆప్షన్స్ ట్రేడ్ చేస్తున్నాం. ఆప్షన్స్తో ట్రేడ్ చేసినప్పుడు మనకి ఇక్కడ వరకు వచ్చిన సంపాదన అంతా ఇక్కడ మళ్ళీ ఒక రిట్రేస్మెంట్ మూవ్ వస్తే ఆటోమేటిక్గా డీకే అనేది వస్తుంది. సో బెటర్ నేను ఏమంటానంటే ఐదర్ ఇక్కడ టోటల్గా పొజిషన్స్ ఎగ్జిట్ అయిపోవడం, లేదంటే హాఫ్ ఆఫ్ ది మెజారిటీ ఆఫ్ ది క్వాంటిటీ ఎగ్జిట్ అయిపోయి రిమైనింగ్ ట్రైల్ చేసుకోవడం బెటర్ అని చెప్తాను. ఓకే, సో రిమైనింగ్ ట్రైల్ చేసుకోవడం అంటే లైక్ ఇప్పుడు చూసుకుంటే నెక్స్ట్ పాయింట్ యాక్చువల్ చెప్పాలంటే ఈ కింద చూడండి, నెక్స్ట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు వెళ్ళచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఫస్ట్ అంటే లైక్ ఇక్కడ వరకు హోల్డ్ చేస్తారు కదా, ఈ లోన్ చూడండి ఇది కూడా లిక్విడిటీ అని ఎందాక చెప్పాను. మార్కెట్ ఎప్పుడు ఒక లిక్విడిటీ నుంచి ఇంకో లిక్విడిటీకి వెళ్తుంది. నెక్స్ట్ లిక్విడిటీ ఇది ఉన్నది ఇక్కడ స్వీప్ అయింది. సో బెటర్ ఏంటంటే ఇక్కడ వరకు వెళ్ళదు, ఇక్కడ ఓవరాల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. లేదంటే ఓవరాల్ నేనేమంటానంటే ఇక్కడ దీనికి పెద్ద తేడా లేదు. సో ఓవరాల్ ఇక్కడ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే, అయితే మీకు అనిపించచ్చు లైక్ 15 minutes టైం ఫ్రేమ్లో చూస్తే 2-3 క్యాండిల్స్ క్యాప్చర్ చేసినట్టు అనిపించచ్చు. లైక్ ఏంటంటే కాకపోతే 1 minute టైం ఫ్రేమ్లో మీరు పెట్టిన స్టాప్ లాస్ ఏంటి, మీరు క్యాప్చర్ చేస్తుంది ఏంటంటే చూసుకుంటే చాలా పెద్ద రిస్క్ రివార్డ్ వస్తుంది. లైక్ అప్రాక్సిమేట్లీ 1:7 అలా వస్తుంది. ఓకే, సో బట్ స్టిల్ ఏంటంటే ఇక్కడ 1:7 1:8 అది కాదు మ్యాటర్, సబ్జెక్ట్ లైక్ ఎలా మార్కెట్ రీడ్ చేస్తాం ఏంటి అనేది పాయింట్ ఇక్కడ మనకి. ఓకే, సో 1:8 ఏమన్నది లైక్ ఓకే రైట్ స్కేల్ అనేది వస్తుంది పోతుంది. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ రీడ్ చేసే కెపాసిటీ మనకి ఇక్కడ లైక్ ఉన్న చూడండి, అది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బేసికల్గా ఏం చేసాం లైక్ 1 hour టైం ఫ్రేమ్ ఫస్ట్ ఏంటంటే ఓకే 1 hour టైం ఫ్రేమ్ లైక్ క్యాండిల్ ఉంది కదా, ఎక్స్ట్రీమ్ క్యాండిల్ ఈరోజు వదిలేయని ఎర్లీ మార్నింగ్ మార్కెట్ మీరు కూడా చూడండి, మీరు కూడా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ ఇంతకుముందు లైక్ 19th February ఈ ప్రీవియస్ హై స్వీప్ చేసి ఆర్ డ్రాస్టిక్ ఫాల్ మాట ఎక్స్ట్రీమ్ పాయింట్ ఈ రోజు టెస్ట్ చేసింది అనమాట. 1 hour టైం ఇంబ్యాలెన్స్ ఉంది కదా ఇక్కడ మనకి, ఇంబ్యాలెన్స్ ఉన్నది అట్ ద సేమ్ టైం ఇంబ్యాలెన్స్ ఆర్ ఫేర్ వాల్యూ వాటర్ మేబీ ఇక్కడ ఉన్నది కదా. సో అక్కడ చూడండి 1 hour టైం ఫ్రేమ్ ఆగితే కొద్దిగా క్లియర్ రిజెక్షన్.
ఓకే. సో అక్కడికి వెళ్ళి లోవర్ టైం ఫ్రేమ్స్ 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ విధంగా ఏంటంటే థింక్ చేసి మనం డౌన్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఓకే. సో అది మాట. సో ఈరోజు మార్కెట్లో ఎంట్రీ అండ్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. మీకు అర్థమైందా? అర్థమైతే ఓకే, వెల్ అండ్ గుడ్. లేదంటే అర్థం కాలేదు, మాకు ఇంకా అర్థం కాలేదు అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా లైక్ బ్యాంక్ నిఫ్టీలో కూడా సిమిలర్ టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చింది. ఓకే. నేను క్వశ్చన్ పిన్ చేసి పెడతాను. ఆ క్వశ్చన్కి ఆన్సర్ చేసి మీరు కామెంట్ సెక్షన్ పెట్టండి. మీరు కూడా బ్యాంక్ నిఫ్టీలో ఎలాంటిది ఫైండ్ అవుట్ చేశారా, ఎలా ఫైండ్ అవుట్ చేశారు, ఏంటి ఎలాగే ఏంటి అనేది లాజిక్ నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో దట్ ఆ విధంగా చేయడం వల్ల మీకు ఎంతవరకు అర్థమవుతుంది ఏంటి అనేది నాకు తెలుస్తుంది. ఓకే. సో మీకు కూడా సబ్జెక్ట్ నాలెడ్జ్ గ్రాప్స్ చేసి ఉంటుంది. సిమిలర్ టైప్ ఆఫ్ ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీలో కూడా, అది కరెక్టో రాంగ్ మీరు గెస్ మీరు పెట్టండి. నేను కరెక్టో రాంగ్, రైటో రాంగ్ నేను కామెంట్ చేసి పెడతాను. ఓకే. సో అది ఫ్రెండ్స్ ఈరోజు మార్కెట్ గురించి. సో అది కూడా ఇంకో పాయింట్ కూడా చెప్పాను కదా, లైక్ మీరు కూడా ఇంకా డెప్త్గా సో ఈరోజు చూసారు క్లాస్, లైక్ ఇలాంటి క్లాసెస్ ఇంకా చాలా కాన్సెప్ట్స్, ఇంకా మల్టిపుల్ కాన్సెప్ట్స్ ఉన్నాయి నేర్చుకోవాల్సింది. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవాలి అనుకుంటే, సో March 1 నుంచి అయితే కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేస్తే మీకు డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాం. సో దట్ ఇన్ ఇండియన్ మార్కెట్ చాలా తక్కువ ప్రైస్, March 1. సో ఆపర్చునిటీని అయితే మిస్ చేసుకుంటాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.